నా జుట్టు పెరగటం లేదు, నా జుట్టు ఊడిపోతుంది, పలచగా ఉంది, చూడటానికి చండాలంగా ఉంది, బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఏంటబ్బా అంటే ఏం చెప్తారు? శరీరానికైతే కావాల్సినవన్నీ తింటారు. మరి జుట్టు పరిస్థితి ఏంటి? మన శరీరానికి ఎన్ని పోషకాలు విటమిన్లు అవసరమో అలాగే జుట్టుకు కూడా కంపల్సరిగా పోషకాలు అనేది అవసరం. మరి చక్కగా ఇంట్లోనే చేసుకొని చక్కగా ఇలా గనక పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యంగా, అందంగా, నల్లగా, ఒత్తుగా చాలా తొందరగా కూడా పెరుగుతుంది. నేనైతే ఇది ఇంట్లో చేసుకున్న మిక్స్ అయితే వీటిల్లో చాలా రకాలైతే వేసుకున్నాను అండి. మీరు అన్ని రకాలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఏదైతే పాసిబుల్గా ఉందో అవి ఐటమ్స్ వరకు వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను. బిఫోర్ నైట్ ఒక స్పూను బియ్యము, కలోంజీ సీడ్స్, మెంతులు, బ్లాక్ నువ్వులు ఐడియా ఉందా, ఈ 4 నానపెట్టేసుకున్నాను అండి. నానపెట్టిన తర్వాత మరుసటి రోజు అవి గ్రైండ్ చేసుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు గుర్తుందా? సో నేను ఇది సెకండ్ టైం కూడా చేస్తున్నాను. ఇది సెకండ్ టైం పెట్టుకుంటున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసి అలోవెరా, కరివేపాకు, మా ఇంట్లో తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది, పాసిబుల్ అయితేనే తులసి. తర్వాత ఇంకొకటి ఉంది అండి, వైలెట్ కలర్తో గంటల చెట్టు ఉంటుంది చూసారా, వైలెట్ కలర్లో శంఖం పువ్వు. సో ఆకు కూడా చాలా మంచిది హెయిర్కి. అది వేసిన తర్వాత మిక్సీ పట్టేసేసిన తర్వాత ఆ పేస్ట్లో నేను గుంటకరిటాకు, తర్వాత ఆమ్లా పౌడర్, గోరింటాకు పౌడర్, తర్వాత కాఫీ పౌడర్, పెరుగు, ఎగ్గులో వైట్, ఇవన్నీ తర్వాత లెమను, ఇవన్నీ మిక్స్ చేసుకొని నేను ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. సెకండ్ టైం అయితే ప్రిపేర్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను అండి. నా హెయిర్ ఎంత ఉందనేది మీ అందరికీ తెలుసు. 5 years నుంచి లాగ్ చేస్తున్నాను కదా. సో ఇంచు కూడా పెరగలేదు, అలా అని ఊడటం లేదు, పెరగటం లేదు. కానీ నేను చేసుకున్న ఈ రెమెడీతో నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా, లాంగ్గా పెరుగుతుంది అని నాకైతే నమ్మకం ఉంది. సో మీరు ఇలా అయితే ట్రై చేసుకోండి. హెయిర్కి చాలా గ్రోత్ ఉంటుంది అండి. ఎందుకు అంటే మెంతులు, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అవిసె గింజల పౌడర్ కూడా వేశాను వీటిల్లో. మీరు అనుకోవచ్చు ముందు రోజు నైట్ అవిసె గింజలు కూడా నానబెట్టుకోవచ్చు కదా అని. నా దగ్గర అవైలబిలిటీలో అవిసె గింజల పౌడర్ ఉంది. నేను కొన్ని కర్రీస్లో అది యూజ్ చేస్తుంటారు, సలాడ్స్లో కానీ, లేదు ఏదైనా ఫ్రైలో కానీ, కర్రీస్లో కానీ అవిసె గింజల పౌడర్ కూడా నేను అలాగ చల్లుతుంటారనమాట. సో అది నాకు అవైలబిలిటీలో ఉంది కాబట్టి మళ్ళీ నానపెట్టడం ఇవన్నీ ఎందుకు అన్న ఉద్దేశంతో సో పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నాను. సో హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఒక్క 1 month ఆగి నా హెయిర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను హెయిర్కి ఎలా పూసుకుంటాను కదా. ఇంకోటి, ఇదంతా మిక్సీ వేసిన తర్వాత పౌడర్స్ అంతా వేసిన తర్వాత ఒక 10 minutes అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకి పాయ టు పాయ, వెంట్రుక, ప్రతి వెంట్రుకకి పట్టేలాగా మొత్తం అలాగా పూసేసుకోండి. అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే ముందు స్కాల్ప్కి అంటాలి. అర్థమైందా? ఇక్కడ మనకి పుర్రె అంటారు కదా, మొత్తానికి స్కాల్ప్ కనుక అంటింది అంటే మనకి ఎలా అంటింది అది తెలుస్తుంది అంటే మనకి నెత్తి మొత్తము చల్లగా కూల్గా వస్తుంది అనమాట. అర్థమైందా? మనకి ఎప్పుడైనా ఆయిల్ పెట్టినా, ఏదైనా క్రీమ్ అప్లై చేసినా, ఏదైనా సరే ముందు స్కాల్ప్కి అబ్జర్వ్ అవ్వాలి. అలా అబ్జర్వ్ అయితేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోండి. నేను వేశాను కదా అని 10-15 రకాలు వేయాలని అయితే లేదు. ఇన్ కేస్ మీ దగ్గర మెంతులు ఉన్నాయా, బిఫోర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వీటిల్లో మందార పౌడరు, హైబిస్కస్ పౌడరు, మందార పువ్వు పౌడరు అండ్ మందార పువ్వుల పౌడరు, ఆకుల పౌడరు, పువ్వుల పౌడరు 2 కూడా మిక్స్ చేశాను అండి. మీకు అర్థమైంది కదా. చాలా అయితే రకాలు లాస్ట్ వీడియోలో అయితే మీకు అన్నీ నేను చూపించాను. ఇక్కడ ఏంటి అంటే నేను కలపడం చూపించట్లేదు కాబట్టి ఏమేమి కలిపానా ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాను. సో మొత్తం మీద 15 రకాలతో అయితే నేను
రెడీ చేసుకున్నాను అండి. ఇంకో విషయం నేను చెప్పనా, ఎంత కన్ఫ్యూజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇది నేను చేసిన వీడియో కూడా 1 వీక్ 10 డేస్ అవుతుంది. సో అందుకని నేను కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అనేవి గుర్తుపెట్టుకోలేకపోయాను. సో ఇక్కడ చూసారా, మనం అలాగా పాయ తీసుకొని దాని చుట్టూ ఇలా రాసేసుకొని చక్కగా అయితే మళ్ళీ దాని చుట్టూ, అంటే మీకు చెప్పే కంటే మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, ఇలాగా మూడేసుకోవడం వల్ల ఏంటి అంటే బాగా బిగుతుగా వేసుకోవాలా. అప్పుడు ఏంటంటే గోరింటాకు పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసాం కదా, సో హెయిర్ మాత్రం బాగుంటుంది. ఒంగోలు ఉండే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే నేను ఇస్తున్నాను అండి. నేను న్యాచురల్గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానో అలాగే ప్రిపేర్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. లేదు అంటే ఏదైనా పౌడర్స్ కానీ కావాలి అంటే పౌడర్స్ కూడా మీకు నేను సప్లై చేస్తాను. ఓకేనా, ఆమ్లా పౌడర్ కానీ, తర్వాత భృంగరాజ్ పౌడర్ కానీ, మెంతి పౌడర్ కానీ, గోరింటాకు పౌడర్ కానీ మంచి న్యాచురల్ మంచి కంపెనీతోటి మీకు సజెస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే అవి కావాలి అని నేను సప్లై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చెల్లికి పార్లర్ ఉంది కాబట్టి మంచిగా మీకైతే ప్రొవైడ్ చేస్తాము. క్రీమ్స్ కూడా నైట్ క్రీమ్, వైట్నింగ్ క్రీమ్, చాలా మాయిశ్చరైజర్స్, మొత్తము సన్ లోషన్ క్రీమ్స్ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నవి. కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలాగా హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి మంచిగా అయితే ఇలాగ చేసేసుకోవచ్చు. ఇదంతా మేము చేసుకోలేకపోతున్నాము, సింపుల్ రెమెడీ చెప్పక్కను కనుక మీరు కనుక అంటే అవిసె గింజలు కూడా మంచిగా యూజ్ అవుతాయండి. అవిసె గింజలు కూడా ఒక ముందు రోజు ఒక 50 గ్రామ్స్ అంత కాకపోయినా ఒక 4-5 టీ స్పూన్స్ నానబెట్టేసుకొని మరుసటి రోజు మనం బాయిల్ చేసుకొని ఆ జెల్లుతోటి వడకట్టేసుకొని ఆ జెల్లుతోటి మనం హెయిర్కి అప్లై చేసిన మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేదు లవంగాల ఐడియా ఉందా? మర్చిపోయాను మీకు చెప్పడము. అంతకుముందు రోజు నేను ఇంగ్రీడియంట్స్ నానబెట్టని చెప్పాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ లవంగాలు కూడా వేసాను. లవంగాలు కూడా హెయిర్కి చాలా అంటే చాలా మంచిది, బెస్ట్ రెమెడీ హెయిర్ లాస్కి. సో అవి ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ కూడా ఒక 2 స్పూన్స్ లవంగాలు నానబెట్టేసేసి మరుసటి రోజు ఆ వాటర్ తోటి మీరు హెడ్ మసాజ్ లా చేసుకున్నా కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో మందార పూలు, మందార చెట్లు చాలా ఈజీగా దొరుకుతాయి కదా, సో అవి మీరు బాగా నలిపేసేసి హెయిర్ పట్టించిన మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎగ్ వైట్ చాలా మంచి బెనిఫిట్. ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎంచక్కా చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ని అయితే మనం ఫేస్ చేయొచ్చు. నేనైతే హెయిర్ పెంచుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకని వీక్లీ ఏదో ఒకటి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేసుకుంటున్నాను. మీరు కూడా నాకు లాంగ్ హెయిర్ కావాలి, మంచి హెల్తీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కానీ నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు నోట్ చేసుకొని ఏదైనా సరే డౌట్స్ ఉంటే నా చేత మీరు క్లియర్ చేసుకోవచ్చు. 7416865997 ఈ నెంబర్ అయితే కాంటాక్ట్లో ఉంటుంది. ఓన్లీ మెసేజెస్ అయితే చేయండి, కాల్స్ అయితే చేయొద్దు. చూసారా ఎంత చక్కగా నీట్గా అప్లై చేసేసుకున్నాను. ఇలాగా ఆయిల్ పెట్టినట్టుగా ఉంది చూసారా. ఎవ్రీ హెయిర్కి ఇలాగా పట్టించుకోవడం వల్ల ఎవ్రీ హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది. ఇంకోటి బేబీ హెయిర్ కూడా వస్తుంది, అంటే ఊడిన చోటే మళ్ళీ ఇంకా హెయిర్ వస్తుంది అక్కడ. ఇదిగోండి బ్యాక్ కూడా అలా పెట్టేసేసుకున్నాను చక్కగా నీట్గా. ఇంత నీట్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ఒకప్పుడు బ్యూటిషియనే కదా, సో ప్రొఫెషనల్ కూడా తెలుసు, నేర్చుకున్నాను, సర్టిఫికేట్స్ కూడా ఉన్నవి. 15 ఇయర్స్ బ్యాక్ మామూలుగా రన్ చేయలేదు అండ్ ఎర్న్ చేసుకోలేదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అయితే పార్లర్ రన్ చేయటం లేదు. సో మీకు హెయిర్ గురించే కాదు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నా చేత మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే. మళ్ళీ చెప్తున్నాను, మీకు కనుక ఏవైనా ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను, మిస్ చేసుకోవద్దు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. డైలీ
వ్లాగ్స్ ఉంటవి, సపోర్ట్ చేయండి. వీక్లీ 2 or 3 వీడియోస్ మాత్రము బ్యూటీ టిప్స్ చెప్పాను కాబట్టి బ్యూటీకి సంబంధించినవి ఉంటవి. ఓకేనా. ఒకప్పుడు వీడియోస్ వేరు, ఇప్పుడు ఒక వీడియోస్ వేరు. ఎందుకంటే నాకే అనిపిస్తుంది వ్లాగ్స్ అయితే ఓకే, కానీ బ్యూటీ టిప్స్ అన్నాను కదా ఏం చెప్పలేదు ఇంతవరకు. ఇక నుంచి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను, అందుకే ఇలాగనమాట. ఓకేనా.